ఏందమ్మా ఇంట్లో అన్ని అన్ననే పెట్టుకుంటాడు కావచ్చు. అమ్మకేమన్నా అయితే హాస్పిటల్ పెట్టుకోవాలంత స్తోమత లేదా నాకు? అయినా నువ్వు చెప్తా కదా నాకు తెలిసేది, చెప్పకుండా ఎట్లా వెళ్తుంది? అరే చిన్నోడా నాకు కాళ్ళు నొత్తాందిరా తలకాయ నొత్తాందిరా అని చెప్తానే కదా దవాఖానలకు తీసుకోబోట. చెప్పండి ఎట్లా వెళ్తా చెప్పు. మరి అంత తీసి పారేసినాడు చెప్తావు ఏందమ్మా? అయ్యో, ఇందులో తీసి పడేసింది ఏమున్నదిరా? నీ దగ్గర ఉన్నాయో లేవో అని నేనే అడగలేదు తీయరాదురా. ఏమైనా పరాయిలకు చెప్తాన్నారా? ఏదో మీ మామ ముందటనే కదరా నేను మాట్లాడింది. ఇంతలే కొంచెం పడతావు, ఏమన్నా మాట అందావా అంటే ఇక నీ పిల్లం గుర్రం అంటది నా మీదకి. అరే ఏందత్తమ్మా, ఈ పరిస్థితిలో కూడా నన్ను అన్నోడు అవసరమా? నేనేమన్నా నీ కొడుకు చెప్తానా మీ అమ్మకు పెట్టకు, మీ అమ్మకి ఎందుకు పెడతానో ఖర్చులు అని? ప్రతి దాంట్లో మీతో నన్ను ఎందుకు కంపేర్ చేసుకుంటారు? కొంచెం కూడా అర్థం చేసుకోరా అత్తమ్మ. నన్ను ఇప్పుడు వీళ్ళందరి ముందు కూడా నన్నే ఎందుకు అంటారు మీరు? మీకు పెడితే నాకు కూడా పుణ్యమే కదా అత్తమ్మ. అరే ఏందే చిన్నదానికి ఇంతగానో మాట్లాడతానవేందే? నేనేమన్నానని ఇప్పుడు అంతగానో ఒకటే వాదిస్తాను నాతోటి? నాకే ఓ పక్క పానం మంచిగా లేక నారందిలో నేనుంటే నీ బాధ ఏందే మధ్యలా? ఏమో ఒకటే చెప్తానే ఉన్నావు. ఆరా చెల్లె, ఎందుకు ఆమెతో మాట్లాడతాను? ఎందుకు తెలుసుకుంటారు ఆమెతోని? అయినా ఎవరు తవ్వుకున్న కోతలు వాళ్ళు పడ్డట్టు మీరు తవ్వుకున్న కోతలు మీరే పడ్డారు, అనుభవించిరిగా. ఈమె ఎక్కడ చాలినట్టు నా పక్కనే నిల్చున్నది బంగారావా. ఏ ఆగురి, ఏందో ఏమో ఒకరికంటే ఒకరు ఎక్కున్నారు. గీ పరిస్థితులు ఉన్నాక కూడా అన్ని అచరణలు గణేష్ దాన్ని తీసుకొని లోపలికో.